భరద్వాజ గారు, 'ప్రభాస్' సినిమాలకు సంబంధించి అప్డేట్‌లొచ్చినాయి. 'ఫౌజీ' టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది కదా! ఇన్ని రోజులు టైటిల్స్ వర్కింగ్ టైటిల్‌గా అందరూ వాడేస్తున్నారు. అవును. హ్మ్. అంటే టైటిల్ దాదాపు ఇదే ఖాయమవుతుంది అనేది హ్మ్. మొదట్లోనే వినిపించింది. హ్మ్. వాళ్ళు హీరోయిన్‌ని రివీల్ చేశారు. హ్మ్. ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు తన్ని, అవును. హిమాన్విని. ఇవన్నీ కొంత ఇంట్రెస్టింగ్‌గా నడుస్తోంది. 'హను రాఘవపూడి'కి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండు, హ్మ్. 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 ఆయన 'సీతారామం' సినిమాతో ఒక అంటే ఇండస్ట్రీలో అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ అవును. ఈ సినిమాతో ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. హ్మ్. 'హను రాఘవపూడి' అనగానే పైగా ఇది కూడా పీడియాట్రిక్ లుక్ ఉన్నటువంటి సినిమా. అవును. కంటెంట్‌లో ఆ ధోరణులు ఉంటాయని చెప్తున్నారు. 'ఫౌజీ' అంటే సైనికుడు అని అర్థం. అయితే ఇతను ఒక సమూహం చేసేటువంటి యుద్ధాన్ని ఒక్కడే చేయగలడు. అటువంటి ఒక సమూహంతో పోల్చదగినటువంటి ఒక యోధుడి కథ అవును. అనేది కూడా వాళ్ళు కింద వేశారు కాప్షన్. క్యాప్షన్ ఏసారు. కాబట్టి పవర్‌ఫుల్, యాక్షన్ ప్యాక్డ్ ఆర్మీకి సంబంధించినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి కథ అనేది మనకి హ్మ్. అర్థమవుతోంది. నిజానికి 'సీతారామంలో' కూడా ఆ నేపథ్యం ఉంది. అవును అక్కడ గదా! కూడా సైనిక నేపథ్యము, 2 దేశాల మధ్య గొడవలు ఇవన్నీ పెట్టి ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. టాపిక్‌ని నడిపాడు. ఒక హ్మ్. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని నడిపాడు. 2 సమూహాల మధ్య ఘర్షణను కూడా తీసుకున్నాడు దానిలో ఎలిమెంట్‌గా. ఇంట్రెస్టింగ్‌గా నడిపేటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉంది ఆ డైరెక్టర్‌కి అనేది అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. అవును. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆ సినిమా ఆడియన్స్ అటెన్షన్ అయితే గ్రాబ్ చేసింది. 100,00,00,000 క్లబ్‌లోకి వెళ్ళిందది. ఇప్పుడు 1000,00,00,000 క్లబ్‌లోకి ఎగబాకటం అనేది ప్రోగ్రామ్‌గా ప్రభాస్‌ని పట్టుకున్నాడేమో అనిపిస్తోంది. హ్మ్. అయితే ప్రభాస్‌తో ఒక లూజ్ సినిమా ఏదన్నా సరదాగా చేయొచ్చు. హ్మ్. కానీ ప్రభాస్‌తో ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ డ్రామా ఏదో చేయబోతున్నాడు. హ్మ్. ఆ నేపథ్యం చూస్తే అది అర్థమవుతోంది. తర్వాత రకరకాల ఇవి వినిపిస్తున్నాయి బయట. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది. యుద్ధ రంగంలో అంటే పద్మవ్యూహాన్ని ఛేదించినటువంటి హ్మ్. అభిమన్యుడిలా కనిపిస్తాడు. హ్మ్. అలాగే పాండవులకు అండగా నిలబడినటువంటి కృష్ణుడిగా కనిపిస్తాడు. ఇలా రకరకాల పద్ధతుల్లో చెప్తున్నారు. హ్మ్. అందుకని ఈ పోలికలన్నీ తీసుకొస్తున్నారు వాళ్ళు. కృష్ణుడిని, అభిమన్యుడిని, ఇవన్నీ ఏకలవ్యుడిని. అది బయట చాలా స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. 'ఫౌజీ' అనే అదే పదం అదే. అసలు 'ఫౌజీ' అనేది ఎక్కువ అది చా ఆయన ఉన్నారు కదా! 'సుభాష్ చంద్రబోస్' గారు. అవును. 'సుభాష్ చంద్రబోస్' గారికి సంబంధించిన సుభాష్ బ్యాక్‌గ్రౌండు చంద్రబోస్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. స్పెక్యులేషన్ చాలా ఉన్నాయి. అవును. పౌరాణిక రెఫరెన్స్‌లు కూడా చాలా ఇస్తున్నారు. అభిమన్యుడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా మొదలుపెట్టి ఏకలవ్యుడు దాకా తీసుకొచ్చారు. హ్మ్. అంటే ఇవన్నీ చూస్తే మనకు అనిపించేది ఏంటంటే ఇందులో కేవలం యుద్ధము, దాని తాలూకా వాతావరణము మాత్రమే కాదు. సైనికుడంటే ఓన్లీ యుద్ధమే చేయడు కదా! ఇంకా చాలా ఆ ఉంటాయి ఎమోషన్స్. క్యారెక్టర్‌లో ఇతర ఎమోషన్స్‌ని, హ్మ్. ఆ ఎమోషన్స్‌ని కూడా డ్రైవ్ చేసే పద్ధతి ఒకటుంటుంది. హ్మ్. గతంలో 'శివాజీ గణేషన్' వీళ్ళు చేసినటువంటి సినిమాల్లో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండేది. హ్మ్. క్యారెక్టర్‌లో ఇన్‌సైడ్ కాన్ఫ్లిక్ట్ ఒకటి డెవలప్ చేసి, హీరో క్యారెక్టర్‌ని విపరీతంగా ఎలివేట్ చేసి ఆడియన్స్‌లో నిలబెట్టటం. హ్మ్. ఈ ధోరణి ఎక్కడో అడాప్ట్ చేసుకుంటున్నాడు ఈ సినిమాకి అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి క్యారెక్టర్ చేయటం అనేది డెఫినెట్‌గా ఆడియన్స్‌కి కొత్త ఫీలింగ్‌నిచ్చే కంటెంట్ అది. హ్మ్. కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే. 'హను రాఘవపూడి'కున్నటువంటి బ్యాక్‌గ్రౌండు, అతను 'సీతారామం' సబ్జెక్ట్‌ని డీల్ చేసిన పద్ధతి, అవును. ఇక్కడ అతనికి బడ్జెట్‌కి సంబంధించినటువంటి ఇది కూడా లేదు. ఇది హ్మ్. 'మైత్రి మూవీ మేకర్స్' నుంచి వస్తున్న సినిమా. మార్కెట్టు కొట్టి తీరాలి అనుకున్నప్పుడు టార్గెటెడ్‌గానే ఖర్చు పెట్టడానికి ఏమాత్రము వెనుకాడనటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇప్పుడు అతనికి. హ్మ్. రెండోది కంటెంట్ మీద చాలా ప్రేమతో డేట్స్ ఇచ్చున్నాడు హీరో. ఇవన్నీ కలిసొచ్చినటువంటి అంశాలు అనుకుంటే ఇక యుద్ధం చేయవలసింది 'ఫౌజీ' హ్మ్. 'హను రాఘవపూడే'. రియల్‌గానే ఒక ఎపిక్ లెవెల్ స్టోరీ ఏదో అవును. తెర మీద ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమంతో మొదలైన సినిమా ఇది. హ్మ్. అందుకని ఆ 'ఫౌజీ' అనే టైటిల్ వినగానే ఒక ఎమోషన్ మొదలవుతుంది. ఈ ఎమోషన్ త్రూఔట్ నడవాలి. ఆ త్రూఔట్ నడిపేటువంటి కంటెంటు, ఆ కాన్‌ఫ్లిక్టు, ఆ క్యారెక్టర్‌లో డెవలప్ చేసుకుంటూ వెడితే డెఫినెట్‌గా ఇది పెద్ద హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అతని కోరిక. అవును. ఈ 1000,00,00,000 క్లబ్‌లో చేరేటువంటి డైరెక్టర్. అంటే తెలుగు నుంచి ఆ క్లబ్‌లో చేరినటువంటి డైరెక్టర్లు ఆల్రెడీ ఇద్దరున్నారు. రాజమౌళి అసలు ఓపెన్ చేసినవాడు ఆయన. ఆ తర్వాత సుకుమార్ చేరాడు అక్కడికి. ఇప్పుడు ఆ వరుసలో ప్రభాస్ చేయబట్టుకుని 'హను రాఘవపూడి' హ్మ్.
అక్కడికి చేరాలనే ప్రయత్నంలో ఇది తయారు చేసుకున్నాడు. నిజానికి ఇంతకు ముందు కల్కితో కూడా ఆ ప్రయత్నం జరిగింది. కానీ కల్కి కంటే కూడా దీనికి స్కోప్ ఎక్కువ ఉంది అనిపిస్తోంది. దీనికి ఒక యూనివర్సల్ అప్పీల్ కూడా ఉంటుంది ఈ కథకి, ఈ ఎమోషన్కి. అందుకని దీన్ని యూనివర్సల్గా కనెక్ట్ చేసి గ్లోబల్ మార్కెట్లో కూడా పుల్ చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్రయత్నాలన్నీ జరిగి ఒక బిగ్ మార్కెట్ ఏరియాలో తన పేరు, తన జెండా ఎగరేసే ప్రయత్నం ఇది. దానికి డెఫినెట్గా ఒక స్కోప్ ఇచ్చే సినిమా ఫౌజీ అవుతుందనే హోప్ అయితే ఈరోజు ఆ పోస్టర్ నుంచి దొరికింది. ఆ లుక్స్ అవి, అలాగే ప్రభాస్ కనిపించినటువంటి తీరు, నిజానికి చాలా తక్కువ కంటెంటే వాళ్ళు బయటకు వదిలింది. చిన్న పోస్టర్, ఫేస్ మాత్రమే రివీల్ చేశారు, సగమే అంతే. కింద పెట్టినటువంటి కాప్షన్ నుంచి డిరైవ్ అయినటువంటి స్టోరీస్ ఇవన్నీ. అలా ప్రతి డైరెక్టర్కి ఒక కీలకమైనటువంటి మలుపులో ప్రభాస్ సినిమాలు చేయడం కనిపిస్తుంది. రాజాసాబ్ మారుతితో జతకట్టడం కూడా అలాంటిదే, ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. అలా ప్రతి ప్రాజెక్టు కూడా చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. అలాగే ప్రభాస్ అనగానే మనకి తెలుగు సినిమా స్థాయి పెంచిన హీరో మాత్రమే కాదు, ప్రతి హీరోకి టార్గెట్గా మారుతున్నాడు ప్రతి సినిమాతో. అలా ఒక టార్గెట్ సెట్ చేసి తెలుగు హీరోలందరినీ పాన్ ఇండియా మార్కెట్ వైపు పరుగులు పెట్టించిన వాడు ప్రభాస్. అంతకుముందు వాస్తవానికి బాహుబలికి ముందు ప్రభాస్ ఏమిటి అనేది చూస్తే ఆ నెంబర్ గేమ్లో కొంత వెనకబడి ఉన్నటువంటి సందర్భమే. బాహుబలి తర్వాత ప్రభాస్ వేరు. బాహుబలి తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో, నిజానికి ప్రభాస్తో ఒక పౌరాణిక చిత్రం తీయాలి అనేటువంటి ఆలోచన కూడా రాజమౌళికి ఎక్కడో ఉంది అనేది మనకి స్మెల్ ఉంది. ఎందుకంటే యమదొంగ సినిమా వాళ్ళు విశ్వామిత్ర క్రియేషన్స్ అనే బ్యానర్ మీద చేశారు. దానిలో ఆ లోగోలో కనిపించే విశ్వామిత్రుడు ప్రభాసే. అందుకని ఆ గెటప్ అవన్నీ కూడా చాలా యాప్ట్గా సెట్ అయ్యాడు తను. అలా ఒక పౌరాణిక సినిమా కూడా పడిపోతాయి ఈ వరుసలో. అన్ని జానర్లలోనూ సినిమాలు చేసినటువంటి ప్రజెంట్ జనరేషన్ హీరోగా నిలబడిపోతాడు. బహుశా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని ఆశిద్దాం.